అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సకల జాతక దోషాలను తొలగించగల 8 నామాలున్నాయి. లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఈ 8 నామాలను చదువుకుంటే చాలు సకల జాతక దోషాలను తొలగిస్తాయి. పరమాచార్య స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సంపుటీకరణ అంటే ఏంటి? శ్రీమాత్రే నమః. అమ్మవారికి వేవేల నామాలు ఉన్నప్పటికీ వేదాలు అమ్మవారిని అమ్మా అని పిలుస్తారు. అమ్మా నీ పేరేంటి అంటే శ్రీ అని వదిలిచ్చారట అమ్మవారు. శ్రీయే అమ్మ కాబట్టి శ్రీమాత అంటాం. శ్రీ అన్నదే పెద్ద మంత్రం. అమ్మ అన్న పదమే అసలైన మంత్రం. శ్రీమాత్రే నమః అన్న మంత్రమే పూర్ణ మంత్రము అంటారు. శ్రీమాత్రే నమః అన్న మంత్రంతో మొదలుపెట్టి శ్రీ లలితా సహస్రనామంలోని అనేక విద్యలలో ఏ విద్యనైతే మనం పారాయణం చేస్తూ ఉన్నామో ఆ యొక్క విద్యానామాలకు ముందు తర్వాత కూడా శ్రీమాత్రే నమః అని కలిపి పలకడమే సంపుటీకరణం అంటారు మహాస్వామి. ఒక ద్రాక్ష తోటి ఎంత పెద్దదైనా దాని పళ్ళు అన్నింటికీ ఒకటే రుచి మరియు ఒకటే ప్రయోజనం ఉన్నట్లుగానే లలితా సహస్రనామంలో కొన్ని నామాలు కలిపి ఒక విద్య. అలా అనేక విద్యలు దాంట్లో ఉన్నాయి. దేని విశిష్టత దానిదే, దేని విలక్షణత ఆ గొప్పదనము ప్రయోజనము దానిదే. ఈ పారాయణాన్ని అందరూ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి నియమాలు అస్సలు లేవు. కానీ ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి ఇలా ఏమీ ఆలోచించకుండా మీకు ఎన్నిసార్లు చేయాలనిపిస్తే అన్నిసార్లు, ఎన్ని రోజులు చేయాలనిపిస్తే అన్ని రోజులు నిరంతరము చేసుకుంటూ ఉండడమే. ఎప్పుడైనా సరే మనకి ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అన్న ప్రశ్న మన మనసులో ఉదయించింది అంటే దాని అర్థం ఏంటంటే మనం ఇంకా మొదలు పెట్టలేదు, ఎప్పుడు మానేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాం అన్నమాట. అలాంటివి మనకి పూర్ణ ఫలితాన్ని ఇవ్వవు. కాబట్టి మనం ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అన్న ఆలోచన మానేసి దైవారాధనలో అసలు నిజంగా మనం చేయాల్సినంత ఎటూ చేయలేం, కానీ మనం చేయగలిగినంత చేయగలం కదా. కాబట్టి మనం చేయగలిగినంత మనం చెయ్యాలి. పసిపిల్లవాడు ఎత్తుకో అని అమ్మ ముందు చేయి మాత్రమే చాచగలడు. జగన్మాత ఏం చేస్తుంది? అమ్మ ఏం చేస్తుంది? పిల్లవాడిని తన చేతులు చాచి పైకెత్తుకోగలదు కదా. అలాగే జగన్మాత మన అమ్మ కాబట్టి మన అశక్తత అసమర్థత అమ్మకి తెలుసు. మనం కావాల్సిందల్లా ఎత్తుకోమని మన చిన్న చేతులు చేస్తే అమ్మే మనల్ని తన దగ్గరికి తీసుకెళ్తుంది. అమ్మే మన అశక్తతను అసమర్థతను గమనించి తన దగ్గరికి తీసుకెళ్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని మనం పారాయణ ఈగా చేద్దాం. ముందుగా ఎలా మొదలు పెట్టాలి? శ్రీమాత్రే నమః అని మొదలుపెట్టి శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలో ఈ నామాలు చూడండి. శ్రీమాత్రే నమః అని చెప్పి మొదలు పెట్టుకుని, అంటే ఈ 8 నామాలకి ముందు తర్వాత కూడా శ్రీమాత్రే నమః అని పెట్టుకుని మనం సంపుటీకరణ చెయ్యాలి. శ్రీమాత్రే నమః. భవదా వస్దా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్తకేకి ఘన ఘన రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. శ్రీమాత్రే నమః అంటే ఇవి లలితా సహస్రనామంలో 143, 144. 143లో 4 నామాలు, 144వ శ్లోకంలో 4 నామాలు, మొత్తం 8 నామాలు అన్నమాట. ఈ రకంగా ముందు తర్వాత శ్రీమాత్రే నమఃతో మొదలుపెట్టి శ్రీమాత్రే నమః అని చెప్పి ముగించుకోవాలి. ఇలా చేసినట్లయితే సకల జాతక దోషాలను తొలగిస్తాయి ఈ 8 నామాలు. చాలా అత్యంత మహిమాన్వితమైనది. మీ ఓపిక మీరు ఏదన్నా పెట్టాలి, మీ శక్తి ఉంటే నైవేద్యం పెట్టండి, లేకపోతే అమ్మవారి యొక్క దివ్యపాద పద్మాలను ఆశ్రయించి ఈ నామజపం చేసుకోండి. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.